మందిరంలోనికి వెళ్ళాలి. ఆయన వద్దకు వెళ్ళాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? వాక్యం చదవండి. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసిస్తా. ఏది కోరిన స్థానము? దేవుడు కోరిన స్థానం ఏదంటే దేవుని యొక్క మందిరం. దేవుడు నివసించే స్థానం ఏదంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వచ్చి సర్వ శరీరుని ఎద్దకు వచ్చేదరు. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని మందిరంలో ఒబీడియన్స్ గా, తగ్గింపుగా, లోబడి తత్వం, క్రమము, ఓర్పు, సహనం ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు. ఎట్టబడి తప్పండి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించడండి. ఎవరికి ఆశనుడిగా ఉన్నాడంట? 57వ అధ్యాయం 15వ వచనం యెషయా గ్రంథం. త్వరగా 57:15 ముందే పావు గంట. మీరు ఎంతసేపు తీర్చట? మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఎలాగ సెలవిస్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దకును దీన మనసు గలవారి యొద్దకును నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి యొద్ద నివసిస్తాడంట ఆయన? చెప్పండమ్మా. వినయము గలవారి ప్రాణమును దీన మనసు గలవారి యొద్ద. వినయం ఉండాలి, దీన మనసు ఉండాలి. మన ప్రార్థన ఆలకించాలి అంటే, దేవుడు మనకు సహాయం చేయాలి అంటే, దేవుడు మనం కోరుకున్న కోరిక నెరవేర్చాలి అంటే ఏముండాలి? వినయము, దీన మనసు. అంటే తగ్గించుకునే మనసు. ఏ మనసు? తగ్గించుకునే మనసు ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమని కోరతాడు. ఏం కోరతాడు? దేవుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. దేవుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. వలసలు లేనిది, ఓరదగినది, వీడిపోనిది, విడనాడనిది. దేవుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. ఏంటది? దేవుని ప్రేమ. ఆ ప్రేమ అవధులు లేదంట, కొలతలు లేదంట, అద్దులు లేదంట. ఆ ప్రేమ దేవుడు మనకు అనుగ్రహించాలి, అందించాలని కోరుతున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? దేవుని యొద్దకు వచ్చేటట్టుగా ఉండాలి, వినయ మనసు గలవారి ఉండాలి, తగ్గించుకునే వారిని ఉండాలి, లోబడే తత్వం ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడి, లేనిది ఉన్నట్టుగా మాట్లాడి, అబద్ధాలు ఆడి, దొంగతనం చేసి, హెచ్చించుకొని, మరి కోపాన్ని వ్యక్తం చేసి, ఒకరి మీద ఒకరికి కొండ్యాలు చెప్పే ఆ స్థితిలో ఉండే వారిని దేవుడు ప్రేమించడు, ఆయన ఆశీర్వదించడు, ఆయన గొప్ప చేయడు. మనల్ని ప్రేమించి మనకు సహాయం చేయాలంటే విరిగి నలిగిన హృదయములకు ఆయన ఆసన్నుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. వినయము గల వారిని దేవుడు దీవిస్తాడంట. అదే 66:1 కూడా చూడండి అమ్మా. 66:1 యెహోవా ఇలాగా ఆజ్ఞించున్నాడు. 2వ అధ్యాయము ఆఖరి లైన్ చదువమ్మా. ఎవడు దీనుడై దేవునికి స్తోత్రం. ఎవరి మీద దృష్టిస్తాడంట? ఎవడు దీనుడై
నలిగిన హృదయం గలవాడై నా మాట వినుచుండును వానిని నేను వణుకుచుండెను వానిని నేను దృష్టించున్నాను. దేవుడు మనల్ని దృష్టించాలంటే ఏమన్నారట? నలిగిన హృదయం గలవారై ఆయన చూసినప్పుడు భయభక్తులతో మనం ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడంట మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంట. ఎట్లా ఉండాలంట? జాగ్రత్తగా, భయంతో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో వినయ విధేయతగా వెళ్తాం. ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా ఒబీడియన్స్గా ఉంటాం. సీఎం దగ్గరికి వెళ్తే అబ్బో ఇక నేను ఒక దేవుని చూసినట్టుగా అనుకుంటాం. సీఎం కంటే పిఎం కంటే పైన ఉన్నవాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా వినయముగా, వణుకుతూ, భయముతో. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో అప్పుడు ఆయన నీ మీద దృష్టిస్తాడు. దృష్టించాలంటే, ప్రార్థన ఆలకించాలంటే భయముతో, వణుకుతో దేవుని సన్నిధిలో ఉండాలి. రైట్? ఒక్క వ్యక్తిని చూపిస్తాను నేను. అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఆయన వెతికి ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగిన వ్యక్తిని ఒక వ్యక్తిని చూపిస్తా. చూద్దాం. అదే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. త్వరగా 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాట్లాడతారు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకుము గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రవక్త ద్వారాగా హిజ్కియాకు తెలియజేశాడు, తనకి మరణము సమీపించింది, సంప్రాప్తించింది, నువ్వు ఇక బ్రతకవు, నీళ్లు చక్కబెట్టుకోమని ప్రవక్త చెప్పాడు. ఆయన వెళ్ళాడు. ఈయన ఏం చేశాడో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి ముఖం గోడ తప్పు తిప్పుకొని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రార్థనలో తను చేసిన కార్యాలను దేవుడికి తెలియజేస్తున్నాడు. ఏం చేశాడంట? తనంట భూమి మీద ఉన్నప్పుడు, అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు, రాజుగా రాజ పట్టాభిషేకం చేసినప్పుడు మొదట చేసిన పని ఏంటంటే, మందిరపు తలుపులు తెరిచి మందిరమును బాగు చేసి లేవీయుల్ని, యాజకులు పిలిపించి మందిరంలో సేవ చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రి గారి కాలంలో మందిరం మూత వేయబడితే ఈయన కాలంలో మందిరం తెరిచి యాజకులు పిలిపించి సేవ చేయమని చెప్పాడు. దేవుడి పని నిర్వీర్యంగా కొనసాగించడానికి హక్కుదారుడుగా పాత్రగా ఉన్నాడు. ఎవరు? హిజ్కియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజుగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు ఎలాంటి పని చేశాడో, ఎలాగ దేవునికి ఉపయోగకరంగా ఉన్నాడో, దేవుని చిత్తానుసారంగా ఎలా నడిచాడో ఆ మాటలు దేవుడికి చెబుతున్నాడు. నీ నా జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆటంకాలు, అడ్డుబండులు వచ్చినప్పుడు దేవునితో చెప్పి, దేవుడు మన పాపములను క్షమించి మనను బాగు చేసి మన అవసరాలు తీర్చే ఆ విధానమైన మంచితనం నీలో నాలో ఉందా? సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డుబండులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. వాటన్నిటిలో నుంచి మెళుకుగా తప్పుకొని దేవుడి దగ్గర చెప్పి, దేవుడు నీ ప్రార్థన యాక్సెప్ట్ చేసి, నీ ప్రార్థన అంగీకరించి నిన్ను గొప్ప చేసే కార్యాలు భూమి మీద నీవు నేనేమైనా చేసామా? హిజ్కియా చేశాడు కనుక హిజ్కియా దేవుడితో చెబుతున్నాడు, నీవు నేను, చిట్టుమమ్మ, సోమమ్మ, తల్లులు, బంగారు తల్లులు, తండ్రులు, మీ అందరికి నేను తెలియజేసేది ఏంటయ్యా అంటే, మనము భూలోకంలో దేవుని ఎరిగిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత ఏ మంచి కార్యాలు భూమి మీద చేశాం, ఆ మంచి కార్యాలు దేవునితో చెప్పి ప్రార్థన చేసి మనకి ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మాట్లాడి మేలు పొందుకునే కార్యాలు మనం ఏమైనా చేస్తున్నావా? హిజ్కియా చేశాడు. దేవుడి దగ్గర అడుగుతున్నాడు,
నువ్వేదైనా మంచి చేస్తే, నేనేదైనా మంచి చేస్తే దేవుణ్ణి అడిగి మేలు పొందుకునే అవకాశం పరిశుద్ధ గ్రంథంలో భక్తుల ద్వారా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థున్నై ఏమన్నాడమ్మా చదువు? యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడండి. దేవునికి స్తోత్రం. సమస్తమును అనుకూలముగా నేను ఎట్లా జరిగించాను. ఆయనకు అనుకూలమైన పనులే చేశాడు, ప్రతికూలమైన పనులు చేయలే. హిజ్కియా అనుకూలమైన పని చేశాడు, దేవుడు ఇష్టపడే పని చేశాడు, దేవునికి కష్టమయ్యే పనులు చేయాల. మనం ఎన్ని చేస్తున్నాం కష్టమయ్యే పనులు, మనం ఎన్ని చేస్తున్నాం దేవునికి ఆయాసపరిచే పనులు, మనం ఎన్నిసార్లు దేవుని దుఃఖ పెడుతున్నాం. హిజ్కియా దేవుడు నచ్చి మెచ్చే పని చేశాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి ఇష్టమయ్యే పని చేశాడంటండి హిజ్కియా. దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తున్నావా, నేను చేస్తున్నావా? ఒక్కసారి మతికి తెచ్చుకున్నాను. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, మరణకరమైన రోగం వస్తే గోడ తట్టుకు తిరిగి నీవే నా ప్రాణము, నీవే నా సర్వం, నీవు కాక నన్ను ఎవరు బాగు చేస్తారు, నీవే కదా నన్ను బాగు చేసి బ్రతికించి ఉద్ధరించే దేవుడు కనుక నేను ఎలాగ భూలోకంలో రాజుగా ఉన్నప్పుడు యథార్థ హృదయుడినై కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఎలాగ మంచి కార్యాలు జరిగించానని దేవుని వేడుకుంటున్నాడండి. నీవు నేను కూడా మంచి కార్యాలు జరిగిస్తే, భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగిస్తే, మందిరంలో దేవునికి మహిమార్థంగా బ్రతికితే, దేవుడు సంతోషించే కార్యాలు నువ్వు నేను జరిగిస్తే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీకు నాకు అభయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను అద్దరికి నడిపించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎట్లా ఉన్నాడు? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మన దేవుడు ఏ దేవుడు? కృపగల దేవుడు. ఏ దేవుడు? కృపగల దేవుడు, కృపనిచ్చే దేవుడు. ఏమన్నాడు? కృపతో జ్ఞాపకం చేసుకోమనగానే వెంటనే ఏమన్నాడు? యెషయాతో సెలవిచ్చి మరలా నా కుమారుడు ఏడిసి బాధపడి